ఐపీఎల్ 2026 సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్గా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైట్. ఈ నెల 22న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సిటీకి వస్తుండటంతో మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీగా రానున్నారు. అయితే ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ నెల 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు భారీగా రానున్నారు. దీంతో యాప్తో మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే 6 లక్షల మందికి పైగా అభిమానులు ఆన్లైన్ క్యూలో వేచి ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. అయితే టెక్నికల్ ఇష్యూస్తో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. సాధారణంగా అందుబాటులో ఉండే గ్యాలరీ టికెట్ల ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భారీగా పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి. గత మ్యాచ్లకు 750 రూపాయలు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు 1000కి పెంచారు. అలాగే ఇతర కేటగిరీ టికెట్ల ధరలను కూడా పెంచడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 22nd మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండే. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా నేను చాలా ట్రై చేశాను. 5 o'clock టికెట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 2 lakhs వరకు క్యూ లైన్ వచ్చింది. అసలు ఎట్లా అన్ఫేర్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే టికెట్ ప్రైస్ 2000, 3000, 5000, 10,000 పెంచినారు. అసలు ఒక అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి క్రికెట్ చూడాలనిపిస్తున్నా కూడా అసలు అవ్వట్లేదు. ఓన్లీ ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోతుంది. అసలు హైదరాబాద్లో ఒక మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ కానీ సిఎస్కే మ్యాచ్ కానీ ఏదైనా సరే టికెట్ అస్సలు దొరుకుతలేదు. ఎవరు చూసలేదు. అసలు రేపటి నాటికి ఒక 10 years తర్వాత నాకు తెలిసి స్టార్టింగ్ టికెటే 10,000 కావచ్చు కూడా. అట్లుంది ఈ జనరేషన్. మొత్తం కమర్షియల్ అయిపోతుంది. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు అభిమానులు. అమ్మకాలు మొదలైన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టారని, దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అనుమానిస్తున్నారు. కావాలనే టికెట్లను బ్లాక్ మార్కెట్ కు మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఉంది. సో మేము చాలా ట్రై చేసాము. టికెట్స్ ఓపెన్ అయిన విత్ ఇన్ 15 to 20 minutes సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో నేను తెలిసిన నెట్వర్క్ ద్వారా కూడా ట్రై చేద్దాం. ఇవందో 3,000, 4,000 ఎంత అన్నారో చేసాము, కానీ దొరకలేదు, అయిపోయాయి అన్నారు. సో నా పాయింట్ ఏంటంటే ఐపీఎల్ అనేది టోటల్గా కమర్షియల్. టికెట్స్ కానీ ఇప్పుడు టీమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీఏ ఉంది, దానికి రేట్లు ఎక్కువ ఉంటాయి. మొన్న సిఎస్కే మ్యాచ్కి 16,000 అయింది. ధోని వస్తున్నాడు అని చెప్పి లాస్ట్ 2 daysలో 16,000 చేసేశారు. సో ఐపీఎల్ ఈజ్ టోటల్లీ కమర్షియల్. స్టేడియంలో నుంచి మ్యాచ్ చూడాలనుకునే వారికి అన్యాయం జరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.